దొంగతనాలకు వచ్చిన దొంగలు ఎవరికీ చిక్కకుండా పారిపోతారు. ఎవరు ఎక్కడ చూస్తారేమో అని భయంతో పరుగులు తీస్తారు. కానీ ఈ దొంగ మాత్రం పూర్తిగా విభిన్నం. హాయిగా దొంగతనం చేసుకుంటూ ఫుల్గా తాగుతూ ఇంట్లో జల్సా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ వింత ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగింది. ఫుల్గా మధ్యమత్తులో ఇంట్లో నిద్రపోతున్న ఓ వింత దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల కోసం అలజంగికి వెళ్ళాడు. ఇది గమనించిన దొంగ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. 3 రోజుల నుంచి ఇంట్లోని వెండి ఇత్తడి సామాన్లన్నీ అమ్ముకుంటూ మద్యం తాగుతూ ఇంట్లోనే నిద్రపోతున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిద్రపోతున్న ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ చూసి పడిపోయాడు. ఆవిడ చేసి ఎవరో లోపలికి వెళ్తాను కనిపెట్టేసింది ఆవిడ.